హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వుంటే నా జతగా స్టోరీలోని 149వ భాగం. 10 నిమిషాల తర్వాత పెదవులు వదిలిన రుద్ర శక్తి తన నుదిటిన ఆనించి ఎంగేజ్మెంట్ నుదిటికి ఆనించి ఈవెంట్ మేనేజ్మెంట్ వస్తున్నాడు. ఎంగేజ్మెంట్కి ఏ థీమ్ సెలెక్ట్ చేయాలో డిసైడ్ చేయటానికి. ఆ థీమ్ ఏదో నువ్వే సెలెక్ట్ చేయి. నీ సెలక్షన్ మీద నాకు నమ్మకం ఉంది. ముఖ్యంగా మిత్రకి నచ్చితేనే ఫైనల్ చేయి, లేదంటే లేదు. మరొక ఈవెంట్ ఆర్గనైజేషన్ని కలుద్దాం, కావాలంటే తన పెళ్లికి తనకి ఇష్టం వచ్చినట్టే జరగనివ్వు అని అన్నాడు రుద్ర. తప్పకుండా రుద్రగారు, ఇక మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి, లేదంటే ఇలానే జిడ్డు కారుతూ ఉంటుంది మీ ఫేస్ అని అంది. ఓకే అని అంటూ శక్తిని వదిలేయగానే శక్తి పైకి లేచి 1 మినిట్ నేను హ్యాండ్ వాష్ చేసుకొని వస్తాను అని ముద్దు పెట్టుకునేటప్పుడు రుద్ర జుట్టులోకి చేతులు పెట్టడం వలన మళ్ళీ చేతులకి నూనె అంటటంతో హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి ఫ్రెష్ అయ్యి రండి, మీకోసం కింద వెయిట్ చేస్తూ ఉంటాను అని నవ్వుతూ చెప్పి కిందకి వెళ్ళిపోగానే రుద్ర నైట్ ట్రాక్ తీసుకుని ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళిపోయాడు. ఇక్కడ అభి మిత్రని వదిలి బాయ్ చెప్పి రిటర్న్ అవుతూ ఉంటే మీరు కూడా లోపలికి రావచ్చు కదా అని మిత్ర ఆశగా అడిగింది. ఎంగేజ్మెంట్ రోజు ఎలానో వస్తాను కదా, పైగా మీ బావగాడు కూడా ఇంట్లోనే ఉండుంటాడు. ఇప్పుడు వాడు నన్ను చూసి ఏదో ఒకటి అనటం కంటే నేను ఏదో ఒకటి అనుకోవటం వాడు ఏదో ఒకటి అనటం, నేను ఏదో ఒకటి అనుకోవటం ఇవన్నీ అవసరమా అని మొహం చిట్లించి ఒక 15 డేస్ అంతే కదా అని నవ్వుతూ చెప్పి మిత్ర కిందకి దిగగానే బాయ్ చెప్పి వెళ్ళిపోతే మిత్ర మాట్లాడిన మాటలకి చేసిన చిలిపి చేష్టలు గుర్తు చేసుకుని సిగ్గుపడుతూ నవ్వుకుంటూ లోపలికి వెళ్ళింది. మిత్ర లోపలికి రావటం, శక్తి కిందకి రావటం ఒకేసారి జరగటంతో శక్తి మిత్ర త్వరగా ఫ్రెష్ అయ్యిరా, ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు వస్తున్నారు, ఎంగేజ్మెంట్కి నీకు కావలసిన థీమ్ సెలెక్ట్ చేసుకుందువు అని అంది. మిత్ర సరే అని తల ఊపి తన రూమ్కి వెళ్ళిపోతే శక్తి ఆ మ్యాటర్ మిగిలిన వాళ్ళకి కూడా పాస్ చేసి మీరు కూడా ఫ్రెష్ అయ్యిరండి, కొంచెం ఇప్పటి వరకు పనిచేసి అలసిపోయారు కదా అని నవ్వుతూ అనగానే అందరూ సరే అని వెళ్ళిపోయారు. శక్తి అందరూ వచ్చేలోపు ఫ్రెష్గా జ్యూస్ ప్రిపేర్ చేద్దామని కిచెన్లోకి వెళ్ళి అందరికీ బ్లాక్ గ్రేప్ జ్యూస్ రెడీ చేస్తుంది. ఒక అరగంట తర్వాత అందరూ హాల్లోకి రాగానే శక్తి కూడా తను ప్రిపేర్ చేసిన జ్యూస్ తీసుకుని అందరికీ ఇచ్చి అభినవ్ని కూడా పిలవాల్సింది రుద్రగారు అని అంది శక్తి. రుద్ర మిత్ర వైపు చూడగానే నేను రమ్మని చెప్పాను బావా, తను రానన్నాడు, పర్వాలేదు మనం సెలెక్ట్ చేద్దాంలే అని అంది మిత్ర. అప్పుడే రుద్ర సెక్యూరిటీ నుంచి ఫోన్ రావటం, వాళ్ళు ఈవెంట్ మేనేజర్ వచ్చారని చెప్పగానే లోపలికి పంపించమని చెప్పటం, శక్తితో అతనికి కూడా జ్యూస్ తీసుకొని రమ్మని చెప్పటంతో శక్తి కిచెన్లోకి వెళ్తే ఈవెంట్ మేనేజర్ లోపలికి వచ్చి గుడ్ మార్నింగ్ సార్ అని వినయంగా అందరినీ విష్ చేస్తాడు. తిరిగి అందరూ విష్ చేశాక కూర్చో అని అనగానే అతను సింగిల్ సోఫాలో కూర్చొని థీమ్స్ చూపించమంటారా సార్ అని తన వర్క్లోకి దూకగానే ముందు కొంచెం జ్యూస్ తాగండి అని చెప్పి శక్తి అప్పుడే తీసుకువచ్చిన గ్లాస్ అతనికి ఇచ్చి రుద్ర పక్కన కూర్చుంది. అతను అది తాగేశాక అతని ల్యాప్టాప్ ఓపెన్ చేసి మా దగ్గర ఉన్న థీమ్స్ ఇవి సార్, మీరు ఏమైనా థీమ్ అనుకొని మాకు చెప్పినా మేము దాన్ని ఫాలో అవుతాము అని ల్యాప్టాప్ అందరికీ కనిపించేలా ఎదురుగా పెట్టి చూపిస్తూ ఉన్నాడు. శక్తి మిత్రని సెలెక్ట్ చేసుకోమని చెప్పటంతో మిత్ర అన్నిటినీ చూస్తూ ఒకదాని దగ్గర చూపు ఆపేసి బావా శక్తి ఇది బాగుంది, నాకు బాగా నచ్చింది అని అంది మిత్ర. ఓకే, ఒకసారి అభిని కూడా కనుక్కో అని చెప్పగానే మిత్ర సరే అని అభికి వీడియో కాల్ చేసి ల్యాప్టాప్లో ఉన్న థీమ్ చూపించగానే అభికి కూడా నచ్చి ఓకే చేయటంతో ఆ థీమ్ భూపతి గారి ఫ్యామిలీకి అందరికీ చూపించమని అభికి చెప్పాడు రుద్ర.
అభి కూడా ఓకే అని, మీరు ఆ థీమ్ ఓకే చేసుకోండి, మా అమ్మ వాళ్ళకి తాతయ్య వాళ్ళకి ఎటువంటి అభ్యంతరం ఉండదు అని రుద్ర వైపు సీరియస్గా చూస్తూనే చెప్పి ఓకే బాయ్ అని అందరికీ చెప్పేసి కాల్ కట్ చేశాక రుద్ర ఈవెంట్ మేనేజర్తో ఈ థీమ్ ఓకే చేయండి, 15 డేస్లో ఎంగేజ్మెంట్, ఈ మ్యాన్షన్లోనే, డెకరేషన్కి సంబంధించిన మొత్తం నా భార్య శక్తి చూసుకుంటుంది అని చెప్పి ఈవెంట్ మేనేజర్కి అడ్వాన్స్ పే చేయగానే అతను అంత పెద్ద కాంట్రాక్ట్ వచ్చినందుకు సంతోషంగా వెళ్ళిపోయాడు. అలా రోజున మళ్ళీ స్పీడ్గా గడిచిపోతూ ఎంగేజ్మెంట్ కార్డ్స్ కూడా ప్రింట్ చేయటంతో శక్తి బిజినెస్కి సంబంధించిన వాటి వరకు శరత్ గారిని, విక్రమ్ గారిని, సురేష్ గారిని దగ్గరుండి ఇన్వైట్ చేసి రమ్మని చెప్పి, దూరపు చుట్టాలకి కార్డ్స్ వాట్సప్ చేయమని, టైం లేదని చెప్పి, ఇక ఫ్యామిలీ ఫ్రెండ్స్ వరకు మంజుల గారిని, మహిమ గారిని, మాధవి గారిని దగ్గరుండి పిలిచి రమ్మని చెప్పింది. వాళ్ళందరూ ఓకే అనటంతో 2 రోజుల్లో మొత్తం డిస్ట్రిబ్యూట్ అయిపోయాయి. ఇక రుద్ర క్యాటరింగ్ గురించి, గెస్ట్ రిసీవింగ్ గురించి తను చూసుకుంటూ రిటర్న్ గిఫ్ట్స్ కోసం శక్తిని అడిగి వెండి కుంకుమ భరణిలు రిటర్న్ గిఫ్ట్ కింద ఇద్దామని చెప్పటంతో అవి ఆర్డర్ చేసేశాడు. ఇక మిగిలింది షాపింగ్ మాత్రమే, అది శక్తి చూసుకుంటానని చెప్పటంతో రుద్ర ఆఫీస్ చూసుకుంటూనే మిగిలిన పనుల్లో పడిపోతే రుద్రకి హెల్ప్గా వేణు, మహి ఉన్నారు. భూపతి గారి ఫ్యామిలీకి ఒక్క పని కూడా అవసరం లేదు, మొత్తం మేము చూసుకుంటామని రుద్ర మరీ మరీ చెప్పటంతో వాళ్ళు కూడా ఓకే చేశారు. అలా మరో వారం రోజులు గడిచాక శక్తి మిత్రతో ఇక ఈ వారం రోజులు లీవ్ పెట్టు మిత్ర, ఎంగేజ్మెంట్ షాపింగ్, ఫేస్ ప్యాక్ అవన్నీ చేయించుకోవాలి కదా అని అంది. మిత్ర సరే అని ఆ రోజు ఆఫీస్కి వెళ్ళి అభికి అదే మ్యాటర్ పాస్ చేయటంతో వాట్ 1 వీక్ ఆఫీస్కి రావా, ఈ మేకప్లు అవన్నీ అవసరం లేదు, అవసరం లేకపోయినా నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను కానీ నువ్వు లీవ్ మాత్రం పెట్టకు అని సీరియస్గా అన్నాడు. అభి గారు ఏంటి మీరు మాట్లాడేది, నన్ను నేను మేకోవర్ చేసుకోవద్దా, చేసుకునేది మీకోసం, మన ఫ్యామిలీ కోసం. లేదంటే బావతో చెప్పమంటారా అని బెదిరించింది. అభి పైకి లేచి ఏంటే మీ బావని చూసి తెగరెచ్చిపోతున్నావు, ఇంతకుముందు పిల్లిలా నేనేం చెప్తే అదే అని తల ఆడించేదానివి, ఇప్పుడేంటి నోరు కూడా లేస్తుంది అని ఒక ఐబ్రో రైజ్ చేసి యాటిట్యూడ్గా అడుగుతూ మిత్ర వైపు అడుగులు వేస్తూ ఉంటే మిత్ర కంగారుగా వెనక్కి అడుగులు వేస్తూ ఇదిగో చూడండి, ఏదైనా సరే డిస్టెన్స్ మెయింటైన్ చేసే మాట్లాడుకుందాం, కానీ మీరు ఇలా మ్యాన్ హ్యాండ్లింగ్ చేయటం మాత్రం ఏమాత్రం బాగోలేదు, నేను బావతో చెప్తాను అని వేలు చూపించి బెదిరించింది మిత్ర. అవునా, అయితే చెప్పుకో, ఇక్కడ మీ బావకి ఎవరూ భయపడటం లేదు, గుర్తుంచుకో అని మిత్ర చేతిని పట్టుకొని తన మీదకి లాక్కొని తన కౌగిలిలో బంధిస్తూ నిన్ను చూడకుండా కలవకుండా ఉండటం కష్టం మిత్ర, కావాలంటే డైలీ 2 డేస్ లీవ్ ఇస్తాను, అప్పుడు ఏమైనా చేసుకో అని ప్రేమగా అన్నాడు అభి. తప్పదు అభి గారు, ఎంగేజ్మెంట్ పెళ్ళి అంటే చిన్నవేమే కాదు, షాపింగ్ చెయ్యాలి, నచ్చిన చీరని సెలెక్ట్ చేయాలి, దానికి బ్లౌజ్ ప్రిపేర్ చేయించుకోవాలి, ఇంకా నగలు, ఫేషియల్, ఇలా చాలా చాలా ఉంటాయి. షాపింగ్కి ఒకరోజు అయితే నగలకి ఒకరోజు, మేకోవర్కి మరొక రోజు, ఇక బ్లౌజ్ కరెక్ట్గా ఫిట్ అయ్యిందో లేదో చూసుకోవటం, ఇవన్నీ కలిపి 1 వీక్ లీవ్ తీసుకోకపోతే ఇవన్నీ చూసుకోవటం కష్టం అభి గారు, ప్లీజ్, కావాలంటే మనం డైలీ ఫోన్లో మాట్లాడుకుందాం ఓకేనా అని క్యూట్గా మొహం పెట్టి అడిగింది. మిత్ర
కోపంగా అడిగితే అభి ఒప్పుకోడని, అవన్నీ ఇక్కడ ఉండి కూడా చూసుకోవచ్చు. ఇక జ్యువెలరీ అయితే నేను ఇక్కడికే రప్పిస్తాను. చీరలకి వన్ డే లీవ్ ఇస్తానని చెప్తున్నాను కదా! ప్లీజ్ మిత్ర అర్థం చేసుకో అని మిత్ర కంటే క్యూట్‌గా మొహం పెట్టి అన్నాడు అభి. అలా బాగుండదు అభి గారు. మన కోసం మన వాళ్ళందరూ అంతగా శ్రమ పడుతుంటే మనం ఇలా కూర్చొని ఎంజాయ్ చేస్తామా? చెప్పండి. ఈ ఒక్కసారికి నా మాట వినండి అని అభి గడ్డం పట్టుకొని బ్రతిమలాడుతూ, చెప్పటం మర్చిపోయాను. షాపింగ్‌కి నాతో పాటు మీరు కూడా వస్తారు కాబట్టి మనం కలుసుకోవచ్చు. ప్లీజ్ 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 నా కోసం ఒప్పుకోరా అని బ్రతిమలాడింది మిత్ర. మిత్ర చెప్పింది కూడా నిజమే అనిపించి అభి బొంగమూతి పెట్టుకొని, సరే ఓకే. 1 వీక్ నిన్ను మిస్ అవుతాను కానీ, అయినా ఈ మిస్సింగ్ ఫీలింగ్ పోవాలంటే నాకు గట్టిగా లంచం కావాలి. ఇవ్వు మరి అని అన్నాడు హస్కీ వాయిస్‌లో. ఏం కావాలి అని మిత్ర ఓరగా అభి వైపు చూస్తూ ఉంటే, అభి కొంటెగా నవ్వుతూ మిత్ర బుగ్గల మీద బొటనవేలితో నిమురుతూ, నీకు తెలుసు కదా ఏమివ్వాలో అని మిత్ర పెదవుల వైపు చూస్తూ అన్నాడు. మిత్ర తడబాటుగా ఇదైతే కుదరదు అని అంటుంటే, అయితే నీ లీవ్స్ శాంక్షన్ చేయటం కూడా కుదరదు అని అభి బెట్టుగా చెప్పి వెళ్ళి తన చైర్లో కూర్చుంటే, మిత్ర తల కొట్టుకుంటూ, చిన్నపిల్లాడిలా ఏంటండి ఇది? జరుగుతుంది మన ఎంగేజ్మెంట్, ఎవరిదో కాదు. మన ఎంగేజ్మెంట్ కోసం మనం కూడా టైం స్పెండ్ చేయకపోతే ఎలా? ఈ మాత్రం దూరం రేపటి మన కలయికకి నిదర్శనం అని మిత్ర అభి వెనకే వెళ్ళి అభి ఎదురుగా నిలబడి మాట్లాడుతూ ఉంటే, అభి తన వైపు చూస్తూ మిత్రని తన ఒడిలోకి లాక్కొని, ఆ దూరం దగ్గర అయ్యేంత వరకు నిన్ను నేను మర్చిపోనంత గట్టిగా స్ట్రాంగ్గా ఒక కిస్ ఇవ్వు. నేను ఇంకేం అడగటం లేదు కదా అని మిత్ర నడుం చుట్టి అడిగాడు అభి. మిత్ర సిగ్గుపడుతూ తలదించుకుంటే అభి నవ్వుతూ మిత్ర గడ్డం కింద వేలు పెట్టి పైకి లేపి, ఓకేనా అని లో వాయిస్లో రొమాంటిక్గా అడిగాడు. మిత్ర కళ్ళు మూసుకొని బుగ్గలు ఎర్రగా చేసి సైలెంట్గా ఉండటంతో అభి అదే ఆహ్వానంగా భావించి మిత్ర మొహమంతా ముద్దులు పెట్టి చివరికి పెదవులు అందుకొని తన ప్రేమ మొత్తం మిత్ర మనసులోకి చేరిపోయేలా స్ట్రాంగ్గా కిస్ చేశాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.